హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్గా రాగి మసాలా దోశ చూద్దాం రండి ఒకసారి. ఈ దోశ హెల్త్కి చాలా మంచిది. ఒక బౌల్లో 100 గ్రాముల రాగి పిండి వేసుకోండి, కొద్దిగా సాల్ట్ వేసుకోండి, కొద్దిగా నైస్గా తరిగిన పచ్చిమిరపకాయ, కొద్దిగా ఆనియన్ నైస్గా తరిగింది, కొద్దిగా కొత్తిమీర వేసి కొద్దిగా వాటర్ పోసి నీట్గా మిక్స్ చేసుకోండి. మన దోశ పిండి లాగా మీడియంగా మిక్స్ చేసుకోండి, వాటర్ ఎక్కువ పోయొద్దండి. దోశ పోస్తున్నాం చూడండి ఫ్రెండ్స్. దోశ పోసిన తర్వాత కొద్దిగా నెయ్యి చుట్టుపక్కల అప్లై చేసుకోండి. ఈ దోశ బాగా కాలనివ్వండి. చూసారా, రాగి మసాలా దోశ. ఈ దోశ కారం చట్నీతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. దోశ రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చూద్దాం రండి. చాలా చాలా బాగుంది టేస్ట్. మీరు కూడా ఒక్కసారి ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ రెసిపీ ఎలా అనిపించిందో మీరు ఒక లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ దోశ మీ పిల్లలకి స్నాక్స్గా రెడీ చేసి పెట్టండి. ఈవినింగ్ హెల్త్కి చాలా మంచిది. మీ మాస్టర్ షెఫ్ రఘు. బాయ్ ఫ్రెండ్స్. చూసారా ఎంత సింపుల్గా రెడీ చేశాను రాగి మసాలా దోశ. బాయ్ ఫ్రెండ్స్.